షర్మిల గారు వైఎస్ఆర్సీపీలోకి రావడం ఆవిడ కన్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారికే చాలా ఇంపార్టెంట్. ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఆయన ఏ క్షణాన ఆయన మీద ఉన్న కేసులకి జైలుకి వెళ్ళే అవకాశం ఉంటుందో తెలియదు. ఒకవేళ ఆయన జైలుకి వెళ్తే మరి భారతి గారు రాజకీయాల్లో అంత యాక్టివ్గా ఉన్న పరిస్థితి అయితే లేదు కాబట్టి షర్మిల గారే ఆ పార్టీకి దిక్కు. అందుకే జగన్మోహన్ రెడ్డి గారే కాంగ్రెస్ నాయకుడైనటువంటి కర్ణాటక నుంచి డీకే శివకుమార్తో మంతనాలు జరిపారు. సో రేపు ఆయన వచ్చి మాట్లాడి ఆయన విజయమ్మ గారు ఇద్దరు కలిపి వీళ్ళిద్దరి మధ్య సయోధ్య కుదిర్చే అవకాశం ఉంటుంది అని చెప్పి కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. కానీ ప్రజలు కూడా అంటే వీళ్ళు స్వీకరిస్తారా లేదా అనడానికి ప్రజలు కూడా ఎక్కువ కాలం ఏది గుర్తుపెట్టుకోరు. సో కొన్నాళ్ళు చర్చ నడిచినా కూడా మళ్ళీ రాజకీయాలు వచ్చేసరికల్లా మరి వీళ్ళిద్దరు ఏమన్నా అంటే షర్మిల గారే పార్టీకి దిక్కయ్యే అవకాశం ఉంటుందంటారా? ఒకటండి, మొన్న కూడా మనం మాట్లాడుకున్నాం, డీకే శివకుమార్ సంధానకర్తగా ఉన్నారు వీళ్ళందరికీ అని. ఆయన మాట్లాడడం ఏంటంటే కాంగ్రెస్ అంత యాక్సెప్ట్ చేయలేదు షర్మిలని, కాబట్టి విజయమ్మ గారు ఇనిషియేటివ్ తీసుకుని అన్నా చెల్లెల్ని కలపాలి అనేది ఆయన ఉవాచ. ప్లస్ ఈ అమ్మాయి వైసీపీలోకి వెళ్తే ఎవరు షర్మిల రేపొద్దున అంటే వాళ్ళు లాంగ్ రన్లో వాళ్ళ ఆలోచన ఏమై ఉండొచ్చు అంటే కాంగ్రెస్ది బహుశా ఒకవేళ ఇతను జైలుకి వెళ్తే షర్మిల పార్టీ పగ్గాలు తీసుకుంటే 29 ఎన్నికల నాటికి అంటే ఇంతవరకు ఇప్పుడు మీకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటంటే కాంగ్రెస్కి ఏ రకంగానూ అక్కడ సే లేదు. అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కల్లో కూడా కాంగ్రెస్ని యాక్సెప్ట్ చేయరు. కాబట్టి అంటే ఇప్పుడు వైసీపీని బలం పుంజుకునేలా చేసి షర్మిల అంటే అని వీళ్ళు అనుకోవటం. యాక్చువల్గా అక్కడ ఏమి ఇప్పుడు కాంగ్రెసే బలం పుంజుకోలేదు. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు వైసీపీలోకి వచ్చి చేసేది ఏం లేదు. ఎందుకు లేదంటున్నానంటే గతంలో వైసీపీ వేరు, ఇప్పుడు కొత్తలో పెట్టినప్పుడు ఆయన ఒక ఆశయంతో పెట్టాడని ప్రజలు అనుకుని ఉండొచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుగ్గా ఎప్పుడైతే 5 ఏళ్ల పరిపాలన అయింది చూశాక ప్రజలకు మొహం మొత్తేసింది. ఇతను మొత్తం దోచుకున్నాడు తప్ప ప్రజలకు ఏం చేయలేదు, ఈ సంక్షేమాలనే ఒక హంబగ్ అనేది ప్రజలకు అర్థమైంది. అర్థమయ్యాక వాళ్ళు వద్దనుకుని 124 సీట్లు కూటమికి ఇచ్చేశారు. కాబట్టి ఇప్పుడు ప్రజలైతే నమ్మే స్థితిలో ఉండరు. కాకపోతే ఏంటంటే కాంగ్రెస్ ఆశ ఏమై ఉండొచ్చు అంటే ఇప్పుడు డీకే శివకుమార్ లాంటి వాళ్ళకి ఈవిడ ఒకవేళ పార్టీ పగ్గాలు తీసుకుంటే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి ఇంక ఇప్పట్లో రాడు, ఆయన జైల్లోనే ఉంటాడు అనుకుంటే వైఎస్ఆర్సీపీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపేయచ్చని ఒక ఆలోచన ఉందా? దానివల్ల అక్కడ కొంచెం ఏమైనా కాంగ్రెస్ పుంజుకుంటుందని వాళ్ళు అనుకుంటున్నారా? అంటే వాళ్ళకి తెలియంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు వాళ్ళు చాలా తక్కువ అంచనా వేసినట్టు అప్పుడైతే. ఎందుకంటే ఇది ఏదైతే ఆవిడ చాలా అన్సెర్మోనియస్గా ఏ విభజన అయితే చేశారో తలుపులు మూసి పార్లమెంట్లో సోనియా గాంధీ గారు, అది చాలా తప్పు చేసింది ఆవిడ. ఇప్పుడు విడదీయడం గురించి ఎవరు మాట్లాడటల్లా. మీకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విడిపోవడం గురించి ఎవరికి బాధ లేదు, విడిపోయిన విధానం గురించి అందరికీ కోపం ఉంది. ఎస్పెషల్లీ ఆంధ్ర వాళ్ళకి విధి విధానాలు ఖరారు చేయకుండా ఆ రకంగా చేయటం అనేది చాలా తప్పు. కాబట్టి దాన్ని ఏ ఆంధ్రుడు కూడా తన జీవితకాలంలో మర్చిపోడు. మేబీ ఒక 2 జనరేషన్స్ అయితే కాంగ్రెస్కి అసలు అక్కడ అడుగు మోపే అవకాశం కూడా ఉండదు. అందుకని ఈ నేపథ్యాల్లో ఒకవేళ డీకే శివకుమార్ ఇనిషియేటివ్ తీసుకుని ఇందాక మీరు చెప్పినట్టు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళి మీరే నచ్చ చెప్పండి మా చెల్లెలకని అడుగు ఉన్నాడేమో, అది కూడా మనకు తెలియదు. ఒకవేళ ఎన్ని రకాలుగా చూసుకున్నా ఇది మాత్రం ఫలవంతం అవుతుందని నేను అనుకోవట్లా. ఎందుకంటే షర్మిలకి పౌరుషం ఎక్కువే. ఆవిడ రాజశేఖర్ రెడ్డి బిడ్డ కాబట్టి ఆవిడ ఒప్పుకుంటారని నేను అనుకోను. ఆస్తులు ఎలాగా ఇప్పుడప్పుడే తెగతే మీరు ఆస్తి విషయాలు పక్కన పెట్టండి అనే మాట డీకే శివకుమార్ అన్నారని ఒక మాట వచ్చింది. సో ఆస్తులు ఇవ్వనప్పుడు ఈ పార్టీ పగ్గాలు పుచ్చుకుని ఆవిడేం చేస్తుంది? పార్టీలో ఎవడు కూడా రూపాయి ఖర్చు పెట్టేవాడు లేడు అక్కడ. ఇప్పుడు పార్టీని ముందుకు నడిపించాలంటే ముందు కావాల్సింది చమురు. ఆ చమురు ఎవరి దగ్గర లేనప్పుడు అందరూ స్కామ్స్లో ఉండి ఈవిడెక్కడి నుంచి పెడుతుంది? ఈవిడ దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? అంటే అన్నీ కూడా ఆర్థికంగా కూడా ఆలోచించుకోవాలి కదా. ఈవిడ ఆస్తి ఈవిడికి ఇచ్చేసి ఈవిడ పిల్లల ఆస్తి ఇచ్చేసి నువ్వు పార్టీని తీసుకుంటావా అని అడిగితే అప్పుడు ఏమైనా ఆలోచిస్తుందమ్మా ఆవిడ. అప్పుడు కూడా ఎప్పుడు ఆలోచిస్తుంది? వదిన గారి క్షమాపణ చెప్పి అన్నగారి క్షమాపణ చెప్పి అన్నగారి దాంట్లో ఉన్న ఎవరైతే తిట్టారో వాళ్ళందరూ క్షమాపణలు చెప్తే ఒకవేళ అప్పుడు ఏమైనా షర్మిల ఆలోచిస్తారా? అంతవరకు మాత్రం ఇది జరిగే అవకాశం లేదనేది నా ఉద్దేశం. అలాంటప్పుడు మరి మొన్న యూత్ వింగ్లో భాగంగా మాట్లాడుతూ ఆయన నేను మా అమ్మే ఉన్నాము, నా వెనక మా అమ్మే ఉంది అప్పుడు పార్టీ పెట్టినప్పుడు అని చెప్పి మాట్లాడాడు. అలాగే ఈ మధ్య షర్మిల గారిపై వచ్చిన ఏ ఆరోపణలు పోయిన కూడా ఆయన పెద్దగా ఏమీ స్పందిస్తున్నట్టుగా అనిపించట్లేదు. ఇదంతా చూస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్టెప్ దిగుతారేమో అవసరం కోసం అని చర్చ కూడా నడుస్తోంది. అలా ఉండే ఛాన్స్ ఏమైనా ఉంటుందంటారా? అసలు అవసరానికి ఏమైనా చేస్తాడు జగన్మోహన్ రెడ్డి. అవసరానికి చేయగలిగేవాడే జగన్మోహన్ రెడ్డి. కాకపోతే మీరు అన్నట్టుగా ఇప్పుడు నా వెనకాల తల్లి ఉంది, వాళ్ళ తల్లి ఎందుకు గుర్తుకొచ్చింది నీకు?
అంటే ఇవాళ చేతులు కాళ్ళు కట్టేశారు కాబట్టి ఆయనకి వేరే ఆప్షన్ లేక ఇప్పుడు వాళ్ళిద్దరూ గుర్తుకొస్తున్నారు. ఆ రోజు నీకు పదవి ఇప్పించింది వాళ్ళే, నేను ముఖ్యమంత్రిని చేసింది ముఖ్యంగా నీ చెల్లెలు, తర్వాత నీ తల్లి ఒక మాట, తర్వాత నారాసుర రక్త చరిత్ర, నీ బాబాయ్ హత్య. ఈరోజు అవేవీ లేవు. నీ గులకరాయి సతీష్ నిన్నేం చేయలేకపోయాడు, నీ అదేంటి కోడికత్తి శ్రీని వల్ల నీకేం కాలేదు. కాబట్టి ఇప్పుడు నీకు అర్థమైంది ఏ ఆప్షన్స్. ఇప్పుడు ఎన్ని రకాలుగా ఈయన శవయాత్రలకు వెళ్ళినా ఆయన బాగుంటుంది ఏమీ లేదు, ప్రజలు ఏమీ సింపతి చూపించట్లేదు. అయ్యో జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు, ఈయన చాలా గొప్ప నాయకుడు, ఈయన అనవసరంగా ఓడించామని ఎవడో అనుకోవట్లా. మళ్ళా ఎందుకురా బాబు వస్తున్నాడు, ఇంకెంతమందిని చంపుతాడని భయపడుతున్నారు. కాబట్టి ఇప్పుడు అతనికి ఎక్కడా కూడా ఆయనకి ఎవరిది సానుభూతి లేదు. ఫస్ట్ ఇంటా లేదు బయట లేదు. ఇంట గెలిచి రచ్చగలవమన్నారు. ఫస్ట్ అసలు ఇల్లే గెలవలేదు, ఇంకా రచ్చ ఏం గెలుస్తాడు. అందుకని ఇంట్లో వాళ్ళని వద్దనుకున్నాడు కాబట్టి రచ్చలో కూడా ఎవరు వద్దనుకున్నారు, నువ్వు అసలు రావద్దు మా జోలికని. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాజకీయ నాయకుడు కాదు కాబట్టి, వ్యాపారవేత్త కాబట్టి అవసరమైతే కాళ్ళైనా పట్టుకుంటాడు, నో డౌట్ అబౌట్ ఇట్. కాకపోతే ఆయన కాళ్ళు పట్టుకున్నా చేతులు పట్టుకున్నా గడ్డం పుచ్చుకుని బతిమాలినా అక్కడ కరగడానికి అక్కడ ఉన్నది షర్మిల. కాబట్టి ఆవిడ రాజశేఖర రెడ్డి కూతురుగా నేను కరగను, నేను కాంగ్రెస్లోనే ఉంటాను అంటారా? లేదు ఓకే ఇందాక సార్ చెప్పినట్టుగా బ్లడ్ ఇస్ థిక్కర్ దాన్ వాటర్ అనుకుని, సరే అన్నగారే కదా మన అన్నాడులే, క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తే చేశాడులే, తల్లి కూడా కోరుకుంటుంది, అక్కడ శివకుమార్ గారు కూడా చెప్పారు, మనం విందామని అనుకుంటుందా అనేది రేపు ఏమైనా తెలియాలి మనకి. రాజకీయ పరంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వ్యతిరేకత వ్యక్తమవుతుంది. అండ్ కుటుంబం అండ కూడా లేకపోతే రేపు ఆయన పొలిటికల్గా మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళాలన్న ఎలక్షన్కి ముందు ఇల్లు గెలిచిన తర్వాత బయట గెలవమని అంటుంటారు కదా. సో ఆ నేపథ్యంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్యామిలీ దగ్గర అవ్వడం చాలా అవసరం అనుకుంటాయి. అంటే చెప్పుకోవటానికైనా ఉండాలిగా, లోపల ఏం కొట్టుకుని చచ్చినా నా చెల్లెలు నా దగ్గరికి వచ్చిందని ఒక మాట ప్రజల్లో చెప్పుకోవటానికైనా ఒక అవకాశం కావాలి. కాబట్టి దానికోసమే మరి షర్మిల తోటి భారతీరెడ్డి గారు మాట్లాడిందా జగన్మోహన్ రెడ్డి మాట విని? ఎందుకంటే భారతీరెడ్డి వింటారని మనం అనుకోవట్లా. కాదు మీరు అన్నట్టుగా రేపొద్దున నాకు నా పాదయాత్రకి చెల్లెలు చాలా అవసరం కాబట్టి, అంటే నా కుటుంబం నాతోటే ఉంది, మీరు కూడా నా అక్క చెల్లెళ్ళు అని చెప్పుకోవటానికి ఈవిని కలుపుకుంటున్నాడా అనే దానికి సమాధానం అయితే రేపు దొరకాలి మనకి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.